ఎక్స్‌పెక్టేషన్స్ తోటి రిలీజ్ అయిన 'గేమ్ చేంజర్' ఆ పరిస్థితి ఏంటో మనకు తెలిసిందే. దాని రిజల్ట్స్ ఏ రకంగా వచ్చిందో కూడా తెలిసిందే. అయితే ఇప్పుడు ఈ పూర్తి రిజల్ట్స్‌కు కారణం శంకర్ గారే. ఆయన వల్లే ఈ సినిమా ఇటువంటి పరిస్థితికొచ్చింది. సినిమా డ్యూరేషన్ ఎక్కువగా తీసేసి ఖర్చు ఎక్కువ పెంచేసాడు. నటీనటులు ఎక్కువ కాలం పాటు ఈ సినిమాకే ఉండేటట్టు చూసుకున్నాడు. చాలా మిస్టేకులు చేసే ఈ సినిమా ఔట్‌పుట్ దెబ్బతిని ఈ రకంగా రిజల్ట్స్ వచ్చిందని కూడా మాట్లాడుతున్నారు సార్. సో, ఈ రకంగా ఆహ్, 'దిల్ రాజు' గారు అండ్ 'రామ్ చరణ్' గారు ఇద్దరిని కుంపముంచేసాడు శంకర్ అన్న కథనాలు కూడా వెలువడుతున్నాయి సార్. అసలు శంకర్ ఏం మిస్టేక్స్ చేశాడు ఈ సినిమా విషయంలో? మరి సినిమా రిజల్ట్స్ ఈ రకంగా కావడానికి మరి శంకర్ గారు ఏం చెప్తున్నారు సార్? యాహ్! గేమ్ చేంజర్ మిక్స్డ్ టాక్ వచ్చింది. మనకు తెలుసు సంక్రాంతి సందర్భంగా 3 తెలుగు సినిమాలు రిలీజ్ అయితే, అందులో 2 మంచి పెర్ఫార్మన్స్‌తో వెళ్తున్నాయి. ముఖ్యంగా 'డాకు మహారాజ్' గాని, లేకపోతే 'సంక్రాంతికొస్తున్నాం' మంచి కలెక్షన్‌తో వెళ్తున్నాయి. ఇందులో నిస్సందేహంగా చెప్పొచ్చు 'సంక్రాంతికి వస్తున్నాం' సూపర్ హిట్ అయింది. ఈ 'సంక్రాంతి వెంకటేష్‌ది' అనేది వచ్చేసింది. ఎందుకంటే ఆల్రెడీ ఫస్ట్ డేనే 30,00,00,000 పైన 'సంక్రాంతికొస్తున్నాం' సినిమా కలెక్ట్ చేసింది. ఎందుకంటే అది ప్రధానంగా తెలుగు సినిమా, తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే రిలీజ్ అయింది. పాన్ ఇండియా సినిమా కాదు. కానీ 'గేమ్ చేంజర్' మాత్రం పాన్ ఇండియా సినిమాగా రిలీజ్ అయింది. కానీ 'గేమ్ చేంజర్‌కి' పాన్ ఇండియా లెవెల్‌లో పెద్ద కలెక్షన్‌లు లేవు. సో, ముఖ్యంగా మనకి తమిళ్‌లో అది చాలా దారుణంగా ఉన్నాయి కలెక్షన్‌లు. అట్లాగే హిందీలో గూడా ఫస్ట్ డే 8,64,00,000 కలెక్ట్ చేసిందని జెప్తున్నారు. తర్వాత వీకెండ్‌కొచ్చేసరికి అది మండేతో సహా కలుపుకుంటే 4 రోజులకి 30,00,00,000 దాటలేదు. అంటే డౌన్ అయిపోయింది బాగా. సండేకి 2,00,00,000 గూడా మండేకి 2,00,00,000 గూడా కలెక్ట్ చేయలేదని తరుణ్ ఆదర్స్ పోస్ట్‌లో పెట్టాడు. సో, అలాగా ఓవరాల్‌గా వాళ్ళైతే 186,00,00,000 కలెక్ట్ చేసిందని చెప్పినప్పటికీ ఆహ్, జనమంతా గూడా దాని మీద నెగెటివ్‌గా ఇది జేస్తున్నారు. దాని మీద గూడా ఇంత నెగటివిటీని ప్రచారం జేయడం వెనక కుట్ర ఉంది. వైసీపీ ఉంది దీని వెనక. అట్లాగే అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఉన్నారు అన్న వార్తలు గూడా వస్తున్నాయి. ఏదేమైనా కామన్ పీపుల్ గూడా ఎంత నెగటివిటీ వచ్చినా కామన్ పీపుల్‌కి నచ్చితే ఎవరేం చేయలేరు. 'పుష్ప 2' గూడా విపరీతంగా నెగెటివ్ ట్రోలింగ్ చూసాం మనం. కానీ దాని కలెక్షన్‌లు ఎవరు దెబ్బతీయలేకపోయారు. ముఖ్యంగా హిందీలో అది ఎంత కలెక్ట్ చేసిందో మనం చూసాం. ఆల్రెడీ అది 2,000,00,00,000 వైపు దూసుకెళ్తుంది. లాంగ్ రన్‌లో 2,000,00,00,000 వచ్చే అవకాశం 'పుష్ప 2' కనిపిస్తుంది. కానీ 'గేమ్ చేంజర్' విషయానికొచ్చేసరికి ఏమైందంటే, నిజానికే దానికి అంత బడ్జెట్ ఆ సినిమా చూస్తే అంత బడ్జెట్ దీనికవుతుందా అన్న ఫీలింగ్ కలుగుతుంది. అందువల్ల ఇప్పుడు ఒక వార్త వైరల్ అవుతుంది. 'గేమ్ చేంజర్‌ని కొంప ముంచింది శంకరే. శంకర్ కావాలని ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టిచ్చాడు. మామూలుగా శంకర్ ఏందంటే 130 రోజుల్లో కంప్లీట్ చేస్తానని 'దిల్ రాజు'కి మాటిచ్చాడు. 130 రోజులనేది 350 రోజులయిపోయింది. అక్కడ విపరీతంగా బడ్జెట్ పెరిగిపోయింది. అట్లాగే 5 సాంగ్స్‌కి 75,00,00,000 ఖర్చు పెట్టడం గూడా వేస్టు. అంతంత కోట్లు పాటలకు ఖర్చు పెట్టడం అనేది ఇవాళ పాట మంచిగా ఉండాలి, ఇంట్రెస్టింగ్‌గా ఉండాలి. మనం సంక్రాంతికొస్తున్నాం చూసాము. ఎంత తక్కువ బడ్జెట్‌లో తీశారు. పాటలు బ్రహ్మాండంగా హిట్ అయినాయి. అవి చూసుకోకుండా కావాలనే ఖర్చు పెట్టి పాత పద్ధతిలో శంకరు ఇవాల్టి సినిమా ఎలా ఉంది? ఎలా ఎవాల్వ్ అయింది? అదేమీ పట్టించుకోకుండా తన ఓల్డ్ పద్ధతిలోనే చేశాడు. సో, దీనివల్ల 450,00,00,000 దిల్ రాజుకి బడ్జెట్ అయింది. ప్లస్ వ ఇది 3 ఏళ్ళు చేశారు. మామూలుగా అయితే 1 ఇయర్‌లో కంప్లీట్ చేస్తానని చెప్పిన శంకరు 3 ఏళ్లలో చేయడం వెనక ఆయన, ఆయన పర్సనల్ ఆహ్, ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఎందుకంటే ఆయన 'ఇండియన్ 2' సినిమా కంప్లీట్ చేయకుండా దీని జోలికొచ్చేసరికి వాళ్ళు ప్రొడక్షనోళ్ళు కేసులు పెట్టారు. దాంతో ఆయన దీన్ని పక్కన పెట్టి దాన్ని కంప్లీట్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. దానివల్ల 'దిల్ రాజు'కి ఈ 3 ఏళ్ళకి గాను 100,00,00,000 ఇంట్రెస్ట్ పడింది. దానివల్ల 450 ప్లస్ 100 550,00,00,000 దిల్ రాజు నెత్తిన భారం పడింది. దీనివల్ల వాళ్ళకి నిజానికి డీసెంట్‌గా ఉన్నాయి. మామూలుగా మనం పెద్ద సినిమాలతో కంపేర్ చేయకపోతే ఈ ఈ 'గేమ్ చేంజర్' అనేది డీసెంట్‌గానే ఉంది కలెక్షన్‌లు. సో, డీసెంట్ కలెక్షన్‌లు ఉన్నా గూడా ఎందుకది ఫ్లాప్ సినిమా అని చెప్తున్నారంటే, బికాస్ ఆఫ్ ద ఓవర్ బడ్జెట్. ఎప్పుడైనా ఫ్లాప్, హిట్ అనేది అర్థమేంటి? నువ్వు 50,00,00,000 సినిమా ఖర్చు పెడితే 50,00,00,000 నీకొస్తే అది హిట్టే. జనమేమనుకుంటున్నారనేది అనవసరం. కలెక్షన్‌లు బట్టే మనకి ఫ్లాపా, హిట్టా అనేది మనం చెప్పాలి. కానీ ఇక్కడేమైంది? దీనికి ఒక డీసెంట్ కలెక్షన్‌లు ఏర్పడినా, మిక్స్డ్ టాక్ ఉన్నా ఇది గట్టున పడేది. ఎప్పుడు దీనికి గాని రీజనబుల్ బడ్జెట్ పెట్టుంటే. కానీ రీజనబుల్ బడ్జెట్ పెట్టకుండా శంకర్ ఏం చేశాడంటే 130 రోజులు
చేయాల్సిన దాన్ని 350 రోజులు షూటింగ్ డేస్ పెట్టేశాడు. ఒక్కొక్క పాటకే అయినాయి కదా! 5 పాటలకు కలిసి 60 రోజుల పైన అయినాయి. సో, అవును. పాటలకే అన్ని రోజులు పెట్టేశాడు. 60 రోజుల్లో ఇవాళ ఒక మాస్తర్ సినిమా తీసేయొచ్చు మనం. పాటలు ఆయన తీసిన రోజుల్లో సినిమానే కంప్లీట్ చేయొచ్చు. ఇంక బడ్జెట్ అయితే 4, 5 సినిమాలు తీసేయొచ్చు దాంట్లో. 75 కోట్లంటే ఒక డీసెంట్ 10 కోట్ల సినిమా యేసుకున్నా గూడా 7 సినిమాలు తీయొచ్చు. సో, అలాగా ఆయన ఎక్కువ ఖర్చు పెట్టేసి 'దిల్ రాజు'ని ఇబ్బంది పెట్టాడు. అట్లాగే 'రామ్ చరణ్' కెరియర్‌ను గూడా 'రామ్ చరణ్' 3 ఏళ్ళు దానికి కష్టపడి 4 ఏళ్ళు గ్యాప్ వచ్చింది సోలో హీరోగా. ఇప్పుడు మళ్ళీ కెరియర్ లేవడం అంత ఈజీ గాదు. ఎందుకంటే ఇవాళ ఉన్నది మనం జూస్తున్నాం. పాన్ ఇండియా సినిమాలకి ఒక సినిమా వచ్చి బయటపడాలంటే కనీసం 3, 4 ఏళ్ళు పడతది. 3, 4 ఏళ్ళకి ఏజీ పెరిగిపోతుంది. ఆ సినిమా గాని హిట్ కాకపోతే అతని కెరియర్ మళ్ళీ డౌట్‌లో పడతది. సో, ఇప్పుడు 'రామ్ చరణ్' ఆ కన్‌ఫ్యూజన్‌లోకి ఎళ్ళిపోయే పరిస్థితి. 'బుచ్చిబాబు' డైరెక్షన్‌లో వస్తుంది. అది పాన్ ఇండియా సినిమాగా వెళ్తుందా లేదా అన్నది కూడా కన్‌ఫ్యూజన్ ఉంది. ఎందుకంటే 'బుచ్చిబాబుకి' పాన్ ఇండియా రేంజ్‌లో ఒక ఇమేజ్ ఏమీ లేదు. రా మన 'రామ్ చరణ్' ఇమేజ్‌తోనే లాక్కరావాలి దాన్ని. 'రామ్ చరణ్‌కి' ఇప్పుడు ఇబ్బందుంది. సో, ఇటువంటి వాటికంత కారణం 'శంకరే' అన్న వార్తలొస్తున్నాయి. కాకపోతే వాళ్ళ టీమ్ ఎవరు దీని గురించి ఏం మాట్లాడట్లేదు. 'దిల్ రాజు' గాని, 'రామ్ చరణ్' గారు మాట్లాడట్లేదు. యాక్చువల్‌గా 'దిల్ రాజు'కి కొంతలో కొంత ఊరట సంక్రాంతికి వస్తున్నాం మంచి హిట్ అయింది కాబట్టి 'దిల్ రాజు' దీంట్లో లాస్‌ని దాంట్లో కవర్ చేసుకునే పరిస్థితి 'దిల్ రాజు' కనిపిస్తుంది. అందుకని 'దిల్ రాజు' తెలివిగా ముందే గ్రహించాడు. ఇది ఆడుతుందో లేదో అని. అందుకనే సంక్రాంతికి వస్తున్నా అని కూడా ముందుకు జరిపి దాన్ని కూడా సంక్రాంతి టైంలో రిలీజ్ ప్లాన్ చేసుకున్నాడు. ఆయన ప్లానింగే ఇప్పుడు ఆయన్ని కాపాడింది. కాకపోతే అట్లాంటోళ్ళు కూడా 'శంకర్' లాంటోళ్ళ చేతిలో ఇరుక్కున్నారు. మామూలుగా 'దిల్ రాజు' చాలా మెటిక్యులస్‌గా ఉంటాడు. ఆయన ఆల్రెడీ 50 సినిమాలు తీశాడు. ఆయనకి అనుభవం ఉంది. ఏ సినిమాకి ఎంత పెట్టాలి? ఎంత పెడితే ఎంత రికవరీ వస్తది? రిస్క్ ఎంత తీసుకోవాలి? ఇవన్నీ ఆయనకి తెలుసు. ఎందుకంటే ఆయన ఓన్లీ ప్రొడ్యూసరే కాదు, డిస్ట్రిబ్యూటర్‌గా చాలా సినిమాలు చేశాడు కాబట్టి ఆయనకి అండర్‌స్టాండింగ్ ఉంది. కానీ ఆయన గూడా ఈ 'శంకర్' సినిమాలో ఇరుక్కున్నాడు. ఒకప్పుడు వార్తలు గూడా వచ్చాయి 'దిల్ రాజు' బయటకి రాబోతున్నాడని. కానీ చిరంజీవి వాళ్ళు కొంత ప్రెషర్ చేసి 'దిల్ రాజు'ని బయటికి రానీయకుండా చూసుకొని నెగెటివ్ టాక్ రాకుండా 'దిల్ రాజు'ని ఉంచి చేశారనేది ఒక వార్తొస్తుంది. రెండో వార్త 'దిల్ రాజే' కాకుండా చిరంజీవి కూడా దీంట్లో ఇన్వెస్ట్ చేశాడు 'దిల్ రాజు' పేరుతో. ఎందుకంటే 'త్రిబుల్ ఆర్‌లో' గూడా అదే జరిగిందని. ఆయన డీవీవి దానయ్య రియల్ ప్రొడ్యూసర్ కాదు. చిరంజీవే 'త్రిబుల్ ఆర్' ఖర్చు పెట్టాడనేది గూడా ఒక వార్తుంది. అలాగే దీంట్లో గూడా 'దిల్ రాజు' డబ్బుల కంటే కూడా చిరంజీవి డబ్బులున్నాయి అనేది గూడా ఒక వార్తొస్తుంది. ఏదేమైనా 'రామ్ చరణ్' అయితే ఒక ప్రకటన గూడా ఇష్యూ చేశాడు. ఫ్యాన్స్‌కు, ఆడియన్స్, మీడియాని సంబోధించి ఒక లెటర్ ఆయన రాసాడు. అందులో అందరికి థాంక్స్ చెప్పాడు. నాకిది ప్రత్యేకమైన సినిమా. ఈ విజయాన్ని నేను ఆస్వాదిస్తున్నాను ఇలాగ ప్రకటించాడు. మరోవైపు దీనికి వివాదాలు గూడా చుట్టుముడుతున్నాయి. ఒకవైపేమో పైరేటెడ్ హెచ్‌డీ వెర్షన్ వచ్చేసింది. ఇది అది గూడా ఫస్ట్ డే వచ్చింది. 'పుష్ప 2' లాంటి దాంట్లో కొన్ని 3 వారాల తర్వాత వస్తాయి. ఇది ఫస్ట్ డే వచ్చేయడంతో దాన్ని బస్సుల్లో వేసేసారు సంక్రాంతి సందర్భంగా. పైగా నిన్న వార్త ఏందంటే కేబుల్ టీవీ కొన్ని టౌన్‌లలో కేబుల్ టీవీ వాళ్ళు గూడా దాన్ని జనాలకేసేస్తున్నారు. అలాగా ఏమైంది అసలే దాని మీద నెగటివిటీ ఉంది. సో, ఇంక థియేటర్‌కి ఏమెళ్తాము? పైగా టికెట్ రేట్లు పెరిగాయి. సో, ఒక ఫ్యామిలీ నలుగురున్న ఫ్యామిలీ ఎళ్ళాలంటే మినిమమ్ 3000 ఖర్చు పెట్టాలి. సో, 3000 ఖర్చు పెట్టి దీనికెందుకెళ్ళడం? దీన్నే పెన్ డ్రైవ్‌లో తీసుకొని, డౌన్‌లోడ్ చేసి పెన్ డ్రైవ్‌లో తీసుకొని టీవీలో చూసుకోవచ్చు హాయిగా. ఇళ్ళల్లో ఇప్పుడు మంచి టీవీ స్క్రీన్‌లొచ్చేసాయి. సో, హాయిగా చూసుకోవచ్చు ఫ్యామిలీ అంతా అన్న ఒక పరిస్థితి ఏర్పడిపోయింది. దానివల్ల 'దిల్ రాజు' గూడా పైరసీ వ్యతిరేకంగా దాదాపు 45 మంది మీద కేసు పెడుతున్నాం, అరెస్ట్ చేయబోతున్నాం, రెడీగా ఉండండి అనేది గూడా చెప్పాడు. సో, ఓవరాల్‌గా ఈ గేమ్ చేంజర్‌కి కష్టాలున్నాయి. రీసెంట్‌గా 'నాన్వేష్' అనేవాడు గూడా దుబాయ్‌లో గేమ్ చేంజర్‌కి కలెక్షన్‌లేమి లేవు. థియేటర్ ఖాళీగా ఉందని చూడండి అని వాడు కూడా చూపించాడు. ఆ వీడియోని వైసీపీ విపరీతంగా ప్రచారం తీసుకొచ్చారు. ఇలాగా అన్ని రకాల కష్టాలు గేమ్ చేంజర్‌కి ఎదురయ్యి ఓవరాల్‌గా ఆహ్, 'దిల్ రాజు'కి ఎంత నష్టం అనేది మనం చెప్పలేం గానీ 'రామ్ చరణ్' కెరియర్‌కి మాత్రం ఇది పెద్ద దెబ్బే అని చెప్పొచ్చు. ఓకే సార్. థాంక్ యూ సో మచ్.